प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ॐ शं भट्टज्वालाजिह्वे कराळवक्त्रे कराळदंशे प्रत्यङ्गिरे शम्भे। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు వీడియోలో అతి శక్తివంతమైన, ఇది చాలా శక్తివంతమైన మంత్రం. ప్రత్యంగిర, వారాహి, ఇలా అన్ని వాటికంటే చాలా శక్తివంతమైన మంత్రం బాబు, శరభసాలు మంత్రం. ఈ మంత్రాన్ని, ఇంత శక్తివంతమైన మంత్రాన్ని ఇవ్వడానికి కూడా నేను కొంచెం ఇన్ని రోజులు ఆలోచించాను, ఇద్దాం వద్దని. అయితే కొంతమంది శరభసాలు మంత్రం కూడా ఇవ్వాలి గురువు గారు, ఒక వీడియోలో చెప్పాను గురువు గారు అన్నారు. సరే, ఇక కొంతమంది మంత్ర సాధకులకి చక్కగా అద్భుతమైన అవకాశం వచ్చిందండి. రేపు 3వ తారీఖు మనకి చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఆ రోజు ఇలాంటి మంత్రాలని చక్కగా ఉపయోగించుకుంటారని ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. బాబు, ఇది పూర్ణ దీక్షితులకైతేనే ఈ మంత్రాలు. ఇప్పుడు నిన్నో మొన్నో అయితే ఈ విషయం మీకు తర్వాత చెప్తాను బాబు. అయితే శరభసాలువుడి గురించి ముందు మీకు కొంతమంది తెలిసే ఉంటుంది, అయినా నేను కొంచెం వివరంగా చెప్తా. శరభసాలువుడు అంటే ఎవరంటే, శ్రీ మహావిష్ణువు నారసింహ అవతారం ఎత్తి బాగా ఉగ్రంగా ఆయన్ని శాంతింప చేయడానికి ఆ పరమేశ్వరుడే శరభసాలుని యొక్క అవతారం ఎత్తాల్సి వచ్చింది. శరభసాలుడు అంటే గరుత్మంతుడి తల ఉంటుంది బాబు, ఒక పక్షి తల ఉంటుంది, 4 రెక్కలు, సర్పాకారంలో తోక ఉంటుంది, 8 కాళ్ళు ఉంటాయి. ఇది శరభసాలుని యొక్క అవతారం అన్నమాట. అలా ఉంటాడు శరభసాలుడు, చాలా భయంకరంగా భీషణంగా ఉంటాడు అనమాట. అయితే ఈ ప్రత్యంగిర కూడా శరభసాలుని యొక్క ఒక రెక్కలో నుంచి, 4 రెక్కలు కదా, ఒక రెక్కలో అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర, ఒక రెక్కలో శూలింగి దుర్గ, ఒక రెక్కలో 108 మంది కాళీలు, మరొక రెక్కలో భైరవులు ఉంటారు, అష్టభైరవులు, స్వర్ణాకర్షణ భైరవుడు, భైరవులు అందరూ ఒక రెక్కలో ఉంటారు. అందుకని ఈ మంత్రానికి ఇంత శక్తి ఉంటుంది బాబు. ఇన్ని శక్తులు కలిసి ఉంటాయి కాబట్టి ఈ శరభసాలుని మంత్రానికి చాలా పవర్స్, అసలు చాలా శక్తి ఉంటుంది. ఈ శరభసాలుని మంత్రం వల్ల ఉపయోగాలు ఏంటంటే చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి. కానీ ఈ మంత్రాన్ని నేర్చుకోవడం చాలా కష్టం. ఒక ప్రత్యంగిర, వారాహి, దేవతలు, దశమహావిద్యులు, ఈ దేవతలని నేర్చుకున్నంత సులభంగా ఈ మంత్రాన్ని నేర్చుకోలేరు. ఈ మంత్రాన్ని ఇప్పుడు ఒకరి మీద మనం ప్రత్యంగిర ప్రయోగం చేసాము, అప్పుడు శరభసాలుని యొక్క ఈ మంత్రాన్ని చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా సింపుల్గా, చాలా తేలిగ్గా తీసేస్తారు ఎటువంటి ప్రయోగాన్ని అయినా సరే. ఈ దేవతలతో ప్రయోగం చేసినా కానీ, ఏ ప్రయోగాలైనా సరే, మళ్ళీ శరభసాలుని యొక్క మంత్రంతో ప్రయోగం చేస్తే దాన్ని తీయడం ఎవరి వల్ల అవ్వదు. అది చాలా పెద్ద ప్రయోగం. అది మళ్ళీ శరభసాలుని యొక్క మంత్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని నానా తిప్పలు పడితే కానీ అది పోదు. అయినది ఒక అస్త్రం, అది పట్టణం కొట్టేస్తుంది. ఇంకా అంత ఛాన్స్ ఇవ్వదు శరభసాలుని యొక్క ప్రయోగం చేయడానికి. ఇప్పుడు చాలామంది చేసేవాళ్ళు ఎవరు తక్కువ, చేస్తే మాత్రం తిరగలేరు. శరభసాలుని మంత్రం చేసేవాళ్ళు కూడా చాలా ఉగ్రంగా ఉంటారు. ఆ మంత్రాన్ని తొందరగా నేర్చుకోలేరు బాబు, అది చాలా కష్టంతో కూడుకుంది. శరభసాలుని 2 రకాలుగా ఆ మంత్రాన్ని చేయొచ్చు. వామాచారంలో చేస్తారు. వామాచారంలో కపాలంలోకి ఆ స్వామివారిని ఆవాహన చేసుకొని తీవ్రంగా చేసే ఉన్నాయి. మామూలు మన దక్షిణాచారంలో చేసుకునేటప్పుడు ఏంటంటే గుమ్మడికాయలోకి ఆవాహన చేసుకుంటారు. గుమ్మడికాయలోకి ఆవాహన చేసుకొని ఆ మంత్రాన్ని చాలా చక్కగా ఆ మంత్రాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ మంత్రాన్ని గురూపదేశం తీసుకొని
గురుముఖత చేసుకోవాలి. పూర్ణ దీక్ష పరులు అయితే ఆల్రెడీ వాళ్ళ మంత్రాలు సిద్ధిపొంది ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు, తప్పలేదు. రేపు గ్రహణానికి ఈ ఉపయోగించుకోవచ్చు, చేసుకోవచ్చు బాబు. అయితే ఈ మంత్రాన్ని ఎలా చేయాలనేది క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పడం కుదరదు బాబు. మీకు ఎవరైనా శరభశాలుని మంత్రం నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మా దగ్గరికి వస్తే మేము మంత్రోపదేశం చేసి విధి విధానాలన్నీ చక్కగా చెప్పి నేర్చుకునే అవకాశం ఇస్తాం. కానీ ఇది నేర్చుకునేటప్పుడు బంధాలు అంటే భార్యాభర్తలు, పిల్లలు, ఈ బంధాలు ఉన్నవాళ్ళు నేర్చుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైందనమాట. ఈ విద్య వారాహి ప్రత్యంగిర కంట నేను ముందే చెప్పా కదా, ఎన్ని శక్తులు కలిసినాయి. అడ్డరున్న భద్రకాళి, ఒక రెక్కలో సూర్యుని దుర్గ, 108 మంది కాళీలు, భైరువులు, అష్టభైరువులు, స్వర్ణాకర్షణ భైరువులు అందరూ మళ్ళీ అందులోనే ఉన్నాయి. శరభశాలుడు అతి శక్తివంతమైన విద్య అనమాట. ఈ విద్య నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఉగ్రంగా ఉంటారు. వాళ్ళు ఏదనుకుంటే అది జరిగింది. వీళ్ళు అని ఒక ప్రయోగం చేశారంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల అవ్వదు. మళ్ళీ ఆ విద్య తెలిసిన మాలాంటి దగ్గర పరిగెత్తుకు రావస్తే కానీ మళ్ళీ అది తగ్గదు. ఈ మంత్రం కూడా నేను ఉన్నది ఉన్నట్టు ఇస్తాను బాబు. మంత్రాలు కొంతమంది ఏం చేస్తారంటే, నేను వీడియోలో మీకు చెప్తున్నా ముందు బాబు, పూర్ణ దీక్షా పరులు అయితేనే ఈ మంత్రాన్ని చేసుకోండి నేను చెప్పిన విధి విధానాలు. ఎందుకంటే మీకు తర్వాత మీరు కొన్ని బాధలు పడతారు. మొన్న ఒక అతను నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే మా వాళ్ళు చూపించారు. అతను ఉపదేశం లేకుండా ఏదో మంత్రాన్ని చేశాడు, యక్షిణి మంత్రం ఏదో చేశాడని చెప్పాడు. అయితే అతనికి చాలా అరికాల మంటలు కానీ చాలా సమస్యలు వచ్చినాయి. అవన్నీ ఇప్పుడు చెప్తే బాగోదులే. అలా బాబు మీరు అలా చేయకూడదు బాబు. ఎందుకు ఇప్పుడు ఈ మంత్రాన్ని కూడా మీరు ప్రయత్నం చేయమాకండి మళ్ళీ. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అప్పుడు మీరు బాధపడతారు. నేను చెప్పేది ఏంటంటే పూర్ణ దీక్షా పరులు అంటే కొన్ని మంత్రాలు సిద్ధి పొందుతాయి. వాళ్ళు చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ శరీరం తట్టుకుంటుంది, వాళ్ళకి తెలుస్తాయి అన్ని. ఏది ఇప్పుడు గబుక్కున్న వాళ్ళ మీదకి ఈ నైట్ ఏదైనా అనిపించింది అనుకో, ఏదో అరికాల మంటలు లేకపోతే రక్తం తాగాలనిపించింది, ఈ తీవ్ర విద్యులతో సంగతి ఇదే. ఇప్పుడు ఈ నైటు దాని ప్రభావం వల్ల రక్తం తాగాలని బాగా బలమైన కోరిక కలిగింది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో చిన్న రెమెడీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర, తంత్రులు ఉంటాయి, దాన్ని చేసుకుంటే వాళ్ళు మరి నార్మల్ స్థితిలోకి వచ్చేస్తారు. అందుకని మామూలు ప్రయత్నం చేయమాకండి బాబు. చేస్తే తర్వాత మళ్ళీ మీరు బాధపడతారు. నేను కొన్ని వీడియోల్లో కూడా చెప్పాను. మీకు అంతగా నేర్చుకోవాలనిపిస్తే మమ్మల్ని సంప్రదించండి, నేను చక్కగా అన్నీ నేర్పుతా కదా. ఇప్పుడు నా శిష్యులు కొన్ని వేలల్లోనే ఉన్నారు, కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. చక్కగా నేర్చుకున్న చాలామంది విద్యలు నేర్చుకున్నారు. చాలామంది కొన్ని సమస్యలు పోయినా కొంతమంది ఆ విద్యని వదిలేస్తారు, కొంతమంది ఇంకా నేర్చుకుంటారు. అలా విద్యని నేర్చుకోవాలనుకున్నప్పుడు కాంటాక్ట్ అవ్వండి బాబు. గబుక్కున చేయమాకండి. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని విధి విధానాలు కూడా చెప్పడానికి కూడా అందుకనే ఈ వీడియోలో అవ్వదు. మీరు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. ఈ మంత్రం చివరిలో వచ్చింది చూసుకోండి బాబు. చేయదలుచుకున్న వాళ్ళు ఎవరంటే చక్కగా నేను చదివినప్పుడు నీట్గా రాసుకోండి అందులో చూసి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండి బాబు, ఈ మంత్రాన్ని చక్కగా వినండి. వింటే మీకు అర్థమైద్ది. చక్కగా అప్పుడు ఒక పేపర్ మీద మీరు కూడా రాసుకోండి. ఓం ఆం ఏహి ఏహి శరభశాలువాయ స్ఫుర పక్షిరాజాయ ప్రస్ఫుర హ్రీం కే కస్త్ర బడబానల సల్వాయ జ్వాల హూం బడబానల పక్షిరాజాయ సోనిత పిబ గ్లౌం 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 హ్రీం 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 ఐం ఐం హూం 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 ఆవేశాయ అత్రగచ్చ స్థిరోభవ ఆయుకస్య రోగనాశయ కృత్తిమాన్ ఖైచటఖాన్ ఖాదయ ఆం హ్రీం క్రోం ఆరోగ్య కురు ఖే దయాలు ఖే రక్త పిబ శీఘ్రం కృత్తిమాన్ ఖాదయ
హుం ఫట్ స్వాహ బాబు మంత్రం చూసుకోండి. ఎక్కడైనా మీకు అర్థం అవ్వకపోతే అక్కడ మళ్ళీ ఇంకొకసారి వినండి బాబు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.